పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పూడి సరైవలస మధ్యలో రోడ్డు కమ్ బ్రిడ్జి పనులు శరవేగంలో జరుగుతున్నాయి. ఈ ఒక్క రోడ్డు కోసమే ఇంతలా చెప్పుకోవడానికి ఒక ప్రత్యేకమైన విషాద సంఘటన ఉంది. గత 5 నెలల క్రితం తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో అధికంగా వర్షాలు పడి రోడ్డుపై నుంచి ఒక చిన్నపాటి నది ప్రవహించింది. ఈ సరైవలస ప్రాంతంలో ఏకలవ్య స్కూల్ ఉండటం వల్ల హర్యానా నుంచి వచ్చిన 2 టీచర్లు ఆ నది యొక్క ప్రవాహం తెలియక సాయంత్రం సమయంలో నది దాటే ప్రయత్నం చేశారు. ప్రమాదవశాత్తు నదిలో పడి 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం త్వరగా ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలని, ఇలాంటి ప్రమాదాలు ఇక మీదట జరగకూడదని శరవేగంతో ఈ బ్రిడ్జి పనులు చేయటం జరుగుతుంది. గురువినాయుడుపేట పూడి బీటీ రోడ్ నుంచి సరాయవలసకి 2 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తోటి శాంక్షన్ అయింది వర్క్. ఇంత మునుపు ఏంటంటే ఇక్కడ ఏకలవ్య స్కూల్లో 2 టీచర్స్, వాళ్ళు బీహార్ వాళ్ళకి తెలుగు తెలియక అక్కడ వరద వస్తున్నా సరే, ఎంత మన వాళ్ళు చెప్తున్నా సరే వాళ్ళు వెళ్ళిపోయి కొట్టుకుపోయారు. పాపం వాళ్ళు కొట్టుకోవడం అంటే మినిస్టర్ గారు, మన కలెక్టర్ గారు వెంటనే దీనికి పెద్ద బ్రిడ్జి శాంక్షన్ చేశారు. కింద నుంచి కాకుండా మీద నుంచి ఫ్రోగా ఎప్పుడు వచ్చినా సరే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బ్రిడ్జి శాంక్షన్ అయ్యింది. అటువంటివి రెండు బ్రిడ్జిలు వస్తున్నాయి. ఇక్కడ ఒకటి, దీనికన్నా ముందర ఇంకో బ్రిడ్జి, 2 బ్రిడ్జిలు, మొత్తం రోడ్డు, ఇవన్నీ కలిపి 2 కోట్లతోటి. ఈ బ్రిడ్జి ఏంటంటే 8 మీటర్ల స్పాను, అటువంటి 3 స్పాన్లు. 2 బ్రిడ్జిలు కూడా అలాగే 3 x 8 మీటర్ స్పాన్. మొత్తం వరకు 2 crores ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో శాంక్షన్ అయింది. ఇది మార్చిలోగా కంప్లీట్ చేద్దామని మా తాలూకా టార్గెట్. ఆ విధంగా వర్క్ కూడా బిస్గా అవుతున్నది, అయిపోతుందని మా ఆకాంక్షిస్తున్నాం. మా ఊరు సరైవలస గ్రామం. మాకు ఇప్పటి వరకు చాలా సంవత్సరాల నుంచి వర్షాలు పడుతున్నాయి. బ్రిడ్జి వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా మంది పడిపోయారు బ్రిడ్జి దగ్గర. కాకపోతే ఎవరికి ఏం అవ్వలేదు. కొత్తగా వచ్చిన టీచర్లు మాత్రం ఆ బ్రిడ్జిలో కొత్తగా ఈ సంవత్సరం వర్షం వచ్చింది. ఆ వర్షం పడేటప్పుడు మాత్రం తెలియకుండా 2 హిందీ టీచర్లు పడిపోయారు. దానివల్ల కొట్టుకెళ్ళిపోవడం వల్ల చనిపోయారు 2. వాళ్ళ వల్ల బ్రిడ్జి వచ్చిందని